శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 8 వర్స్ 18లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆల్రెడీ ఒకసారి దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు ఈ మాట ద్వారా. మరలా నీకు ఒక మంచి సమయం ఆసనం అయింది. అరే, నాకు ఈ మాట వచ్చిందే అని అనుకుంటున్నామేమో. ఈ వచ్చిన సమయంలో దీని యందు విశ్వాసముతో పనులు ప్రారంభించాలి. విని ఊరుకోవటం కాకుండా దేవుడిచ్చిన మాట ఇది. ఈరోజు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు నేనేం సంపాదించలేకపోయాను, ఏ ప్రయత్నం చేసినా అన్ని విషయాలలో నాకు లాస్ అయిపోతున్నాను, నష్టం కలుగుతుంది, మంచి ఏది జరగట్లేదు, నేను బ్లెస్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నామేమో. ఇక మీదట ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి దేవుడు నీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు. దేనికంటే నీవు భాగ్యవంతుడు అవటానికి, నిన్ను భాగ్యవంతురాలుగా చేయటానికి దేవుడు కొన్ని ఆపర్చునిటీస్ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఇన్వెస్టర్ని దేవుడిని చేతికి అప్పగించబోతున్నాడు. సే హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు బ్రతికిన బ్రతుకు వేరు, ఇంతవరకు నడిచిన నడక వేరు. ఇక మీదట ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన పనిలో నువ్వు ముందుకెళ్తావు. వెళ్ళిన ప్రతి విషయంలో కూడా దైవ ఆశీర్వాదాన్ని పట్టుకుంటావు, దైవ దీవెనతో తిరిగి వస్తావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నీళ్ళు ద్రాక్షారసం ఏ సమయంలో అయ్యిందో అలాగనే నీ నీళ్ళు లాంటి ఆలోచనలన్నీ దేవుడు ద్రాక్షారసం అనలాగా, అంటే ఒక మధురమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, కృప కలుగుగాక, ఆత్మ కలుగును గాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు భాగ్యము సంపాదించుకోండి. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా పాడు చేసుకున్నావేమో. ఇదొక ఉన్నతమైనటువంటి ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఇక మీదట పాజిటివ్గా థింక్ చేస్తూ పనులు ప్రారంభించు. జయం అవుతుంది. మళ్ళీ ఎక్కడ పడిపోయావో అక్కడ లేచి నిలబడతావు. మంచి ఇల్లు కడతావు, కట్టి తీరుతావు. అందరిని పిలిచి మంచి భోజనాలు పెట్టి అందరి చేత నువ్వు పొగడబడతావు. నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనుషుడు, నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనిషివి. నీ జీవితం ఎన్నో శ్రమలు పడ్డావు, కానీ భగవంతుడు యేసయ్య నిన్ను ఎంత ఎత్తుగా ఆశీర్వదించాడు. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంత ఆస్తికర్త అయిపోయావు. నిజముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని ప్రజలు నీ విషయమై ఆశీర్వాదకరమైన మాటలు పలకబోతూ ఉన్నారు. అందుకనే ఈ దినము నుండి మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై ఆయనే మీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు. ఇంతవరకు ఎవరో సామర్థ్యం ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారు, వారు వస్తారు, వీరు వస్తారు, వీరు నాకు దారి చూపిస్తారు, వారు ఉద్యోగం ఇస్తారు. ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు చేసుకున్నావేమో, అవి జరగలేదని బాధపడుతున్నావేమో. దేవుడే ఈ దినము నీతోనే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. బలమైనటువంటి జ్ఞానము ద్వారా నువ్వు ముందుకు పోతున్నావు, విజయం సాధిస్తావు. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్.
వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచబడి మీకు చెప్పమన్నటువంటి వాక్యము, నాకు ఆయన బయలుపరిచినటువంటి పరిశుద్ధ మాటను మీ ముందుకు నేను తీసుకుని వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 12-13 వచనాలు. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఐజయా చాప్టర్ 54 వర్స్ 11, 12, 13. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఆమేన్, హల్లెలూయా. అందరూ నాతో ఈ మాట చెప్పండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈ ఆశీర్వాదంతో మీరందరూ వెళ్ళబోతూ ఉన్నారు. ఆమెన్. అసలు కనీవిని ఎరుగని దీవెనలు మీరందరూ చూడాలని నేను చాలా ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదేమైనా మీరు ఎక్కడున్నా, మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి మనుషుల మధ్య నివసిస్తున్నా, ఎక్కడున్నా కూడా నీదంటూ ఒక స్పెషల్ సాక్ష్యం మాత్రం రాబోతూ ఉంది. నీ బిడ్డ ఏ ప్రాంతంలో ఉన్నా నిన్ను బట్టి, ఈ అభిషేకం అంతటిని బట్టి కృప నీ పిల్లలను హెచ్చింపబోతూ ఉంది. దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉంది, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రియులరా, ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గాలి వాన చేత కొట్టబడిన తర్వాత పాడైపోయినటువంటి స్థితి, గాలి లాంటి శోధనలు, తుఫానులు, భయంకరమైన వేదన, రుణబాధలు, రోగాలు, అన్యాయమైన మాటలు, కేసులు, బంధకాలు, నా జీవితంలో అన్నీ ఒక్కసారి వచ్చి పడిపోయినాయి, నా వల్ల కాదు, నేను జీవించలేను, ఇంత భారమైన బ్రతకటం కంటే చనిపోవటమే మేలు అని అనుకుంటున్నావు కదా. నీ దుఃఖము దేవుడు చూచి ఉన్నాడు. నీ నోటితో నువ్వు పలుకుతున్న మాట, నోటితో పలకలేక హృదయంలో అనేక సమయాలు అదే మనసుతో వస్తుంది కదా. ఇన్ని కష్టాలు ఎలా భరిస్తావు? నీది అంటే ఒక బ్రతికైనా, నీ జీవితంలో ఇంత ఘోరము జరిగాక ఎందుకు బ్రతుకుతున్నావు అని నీ ప్రాణము నిన్ను కృంగదీస్తుందేమో. ఆ సమయంలో నిజమే కదా, నేను ఏదైనా తాగి చనిపోతే మంచిదేమో, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటే మంచిదేమో, హ్యాంగ్ చేసుకుంటే, ఉరేసుకుంటే మంచిదేమో, నా జీవితంలో ఏది ఫలింపు లేదు, నా వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది, నా బిజినెస్ అంతా ఇలా పాడైపోయింది, ఆక్వా కల్చర్ ఇలాగ అయిపోయింది, చెరువులు పాడైపోయినాయి, పాడి పంటలు పాడైపోయినాయి, అయిన వాళ్ళు దూరం అయిపోయారు, నా జీవితంలో ఏకాకిలాగైపోయాను, ఒంటరి అయిపోయానని ఏడుస్తున్నావు కదా. నీ మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీవు ఒంటరివి కావు అని ఆత్మ చెప్తా ఉంది. ఇది ఎవరికో కాదు, వాక్యము నీకే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటున్నావు కదా, ప్రాణమా నా జీవితం ఎందుకని ఏడుస్తున్నావు కదా. నీ ప్రాణం నిన్ను శోధిస్తుందేమో, నీ ప్రాణం నీతో మాట్లాడుతుందేమో. ఆ ప్రాణానికి ఇచ్చే జవాబు ఏంటి? నీవు మాట్లాడుతున్నటువంటి, నువ్వు అడుగుతున్న దానికి నీ ప్రాణం ఏం జవాబు చెప్తా ఉంది? ఒక పెద్ద భక్తుడు ఈ పాట రాశాడు. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా.
ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా, ఏలై విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ప్రాణము అడుగుతుందట కొన్ని సమయాల్లో, ఏంటి కష్టాలు, ఏంటి కాపురం, ఏంటి ఈ భర్త, ఏంటి ఈ భార్య, ఏంటి ఈ జీతం, ఏంటి ఈ కూలి పని, ఏంటి ఈ పాడుబడిన ఇల్లేంటి. ప్రాణం ఏమంటుంది అన్నాడంటే, ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ప్రాణానికి దేవుని వాక్యమైన నీవు మాట్లాడే మాట ఏంటంటే, నలిపి పరిమళింపజేయుట, విరచి ఆశీర్వదించుట. ఇరిగిపోయింది అనుకున్నా కానీ ఆయన ఇరిగిన దాన్ని రెండంతలుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా, నలిపి పరిమళింపజేయుట, విరచి ఆశీర్వదించుట నా యేసునాథుని ప్రత్యేకత. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. నువ్వు నన్ను అలాగ అడుగుతున్నావు కానీ ప్రాణమా, నీకు ఒకటి చెప్తున్నాను, జవాబు నా దగ్గర లేదు, జవాబు జీవము గల దేవుడి దగ్గర ఉన్నది. ప్రాణమే అడుగుతుంది నిన్ను. ఏలై శూన్యము, మీ నాన్న నీకు ఆట ఇవ్వట్లేదు, మీ అమ్మ ఆట ఇవ్వట్లేదు. ఏలై శూన్యము నీరాధారమని, ఏ ఆధారము లేదని, నీరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. శూన్యములో సమస్తమును చేయుట. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. శూన్యములో ఏమీ లేని చోట, ఏమీ లేని చోట ఆయన ఆత్మశక్తితో నిన్ను పైకి లేవనెత్తి నిలబెట్టేది ఆత్మ దేవుడైన యేసు దేవుడే. శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట నా యేసునాథుని ప్రత్యేకత. ఆధారము లేకుండా ఆశీర్వదించబడి దేవుని సాక్షిగా ఈ సంవత్సరం ఉండబోతున్నా. ఆమేన్. ఎలా కడతావో తెలీదు, ఇల్లు కడతావు అంతే. ఎలా చేస్తావో తెలీదు, పెళ్లి చేస్తావు అంతే. ఎలా వస్తాడో తెలీదు, మంచి అల్లుడే వస్తాడంతే, మంచి కోడలే వస్తుంది. ఎలా కొంటావో తెలీదు, నీ పక్కన సరిహద్దు నువ్వు కలుపుకుంటావు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికైనా సరే వెళ్తావని కూడా నీకు తెలీదు, ఆశ్చర్యకరంగా విదేశీ పర్యటనలో ప్రారంభం అవుతుంది. అడుగులు ముందుకేస్తావు, తెలియకుండా నీ వ్యాపారము చిన్నగా ప్రారంభిస్తావు, అది నూరంతలుగా అభివృద్ధి అవుతుంది. ఆధారము లేకుండా నిలవబెట్టుట దేవుని ఆధారము. ఆమేన్. గొప్ప దేవుని శక్తి ఏంటంటే ఆధారము లేకుండా నిలబెట్టడం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు గొప్ప కార్యములు చేయుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రయాసపడి
11వ వచనం, ప్రయాసపడి నువ్వు కష్టపడుతున్నావు, ఇంతవరకు కష్టపడి వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించామని సంపాదిస్తున్నావు, కానీ ఏది ఉండట్లేదు. ఎందుకంటే అది గాలికి ఎగిరిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఒక 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు జాగ్రత్త కూడగడుతున్నావు, అది ఏదో ఒక రోగం అనే గాలికి ఎగిరిపోతుంది. అది కష్టపడి పనికెళ్ళి పనిపాటలు చేసి కొంత ధనం సంపాదించవచ్చు. 5 లక్షలు, 10 లక్షలు, లేదా నీ స్థితిని బట్టి 50 లక్షలు, 1,00,00,000 రూపాయలు సంపాదించుకుంటావు. బలమైనటువంటి రోగం వస్తుంది, బలమైనటువంటి సమస్య నీ మీద పడుతుంది. అదంతా కూడా గాలికి వానకి కొట్టుకుని పోతుంది. నువ్వు ఒంటరి అయిపోయినా ఏడుస్తావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆదరణమైన మాట ఏంటంటే, ప్రయాసపడి గాలి వాన చేత ఎన్నో రకాలుగా రోగాలతోటి, అప్పులతోటి, అన్యాయముతోటి పోరాడి పోరాడి లేచి నిలబడాలనుకుంటావు. ఎప్పటికప్పుడు పడిపోతున్నావు కదా. నీ వల్ల కాదు నిలబడటం అని. దేవాతి దేవుడే నీవు నిలబడలేవని, నీవు కట్టలేవని ఆయన బాధ్యత తీసుకున్నాడు. దేవుడు నీ కట్టడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నీ బిడ్డ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కట్టడం ప్రారంభిస్తున్నాడు. ఎలాంటి మెటీరియల్తో కడుతున్నాడో చూడండి. ఇక్కడ మొట్టమొదటి మాట, పైగా అంటున్నాడు, కట్టేవాడిని నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదను. ఆమేన్. అసలు ఎవరు ఊహించినటువంటి మెటీరియల్ వాడతాడు ఇతను. సామాన్యుడు ఇల్లు కట్టడం అంటే చాలా చిన్న మంచిగా అదే తక్కువ మెటీరియల్ వాడతాడు. మరి కొంత ధనవంతుడైతే టేకు వాడతాడు, వుడ్డు. మరి ఇంకా ధనవంతుడంటే రోజు వుడ్ వాడతాడు. ఇంకా ధనవంతుడంటే దేవదారు రుమ్మనాలు వాడతాడు. ప్రియులరా, మా జీవితానికి ఒక టేకు గుమ్మం పెట్టుకోగలమా? నా బ్రతుకుకి 2 గదులు పెట్టి కట్టుకోగలను అనుకుంటున్నావేమో. మాకు అవన్నీ ఎందుకులేమ్మా, ఏదో ఒక 2 గదులు తలదాచుకోవడానికి ఒక గది ఉంటే చాలు, చిన్న ఇల్లు ఉంటే చాలు అనుకుంటున్నావు కదా. అలాగనుకుంటే ప్రతి సమయము కూడా కట్టలేక దిగజారిపోయి సమస్యల మీద సమస్యలు అయిపోయినాయి కదా. నా బ్రతికిలాగా అయిపోయింది. నా భర్త తాగుడు మానట్లేదు, నా భర్త పాడైపోయాడు, నా భార్య పాడైపోయింది, నా పిల్లలు పాడైపోయారు, అందరూ కూడా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారని ఏడుస్తూ రోజు కుమ్ములిపోతూ ప్రార్థిస్తున్నావు. అయినని దేవుడు నీ మొర ఆలకించాడు. దేవుడు నీ ఇంటిని కట్టడం ప్రారంభించాడు. ఎలా కడుతున్నాడంటే ఆయనే కడుతున్నాడు, నీలాంజనములతో కడుతున్నాడు ఆయన. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. పూర్వం రాజులు కోట కడితే, పూర్వం రాజులు ఇల్లు కడితే అవన్నీ కూడా డైమండ్స్తో కట్టినట్టే ఉన్నాయి. లోపల వజ్రాలతోటి, వైడూర్యాలతోటి, రకరకాల వెలగల రాళ్ళతోటి కట్టినటువంటి నిర్మాణాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్పవాడైతే అంత గొప్ప కట్టడం కడతాడు కదా. ఈ మానవుడి కంటే, ఈ రాజుల కంటే రాజులకు రాజైన యేసు రాజు నీ ఇంటిని కడుతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని కడుతున్నాడు, నీలాంజనములతో కడుతున్నాడు. ఈ వాగ్దానము నాకే దేవుడు పరలోకము నుండి తన దాసుల ద్వారా ప్రకటిస్తున్నాడని నువ్వు నమ్మితే గట్టిగా కేకలు వేస్తూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. ఆత్మ దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఆమేన్. నీ అల్లుడు తిరిగి వస్తాడు, నీ కోడలు తిరిగి వస్తుంది, నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది, నీ ఇంటిలో ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, పాడి పంటలు ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. ఈ సంవత్సరం ఈ నెల అంత ఆశీర్వాదాలు ప్రకటన ఎందుకు చేయబడుతున్నాయంటే దేవుడు కడతా ఉన్నాడు. ఎవరు కట్టినా పాడైపోతుంది, ఎవడు కట్టినా కూలిపోతుందేమో, కానీ ఆయన కట్టిన కట్టడము, ఆయన రాకడ పర్యంతరము, 1000 ఏళ్ల పాలనలో కూడా నిలబడే కట్టడము ఆయన కట్టడము. ఆమేన్, ఆమేన్.
7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుడు నిన్ను నీలాంజనములతో కడుతున్నాడు. ఎక్కడ అధికారం లేదనుకున్నావో అధికారం నీకు ఇస్తాడు. ఎక్కడ విలువ పోయిందనుకున్నావో అక్కడ అందరి ముందు నీకు విలువ ఇస్తాడు ఆయన. ఎక్కడ అన్ని కోల్పోయావో, ఒంటరి అయిపోయింది నేను, ఎక్కడ భర్తను కోల్పోయావో, ఎక్కడ బిడ్డను కోల్పోయావో, ఎక్కడ తండ్రిని కోల్పోయావో, ఎక్కడ సంరక్షకుల్ని కోల్పోయావో, ఏ ఆధారము లేదని వణుకుపోతూ భయపడుతూ దినదినము క్షణక్షణము మానసికంగా కృంగిపోతూ భయపడుతూ బతుకుతున్నావు కదా. అందుకనే ఆకాశమందున్న దేవుడు ఈ దినాన్ని ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీలాంజనము అంటే అది ఆత్మ సంబంధమైన మాధుర్యమైన అర్థం ఏంటంటే సత్యముతో నిన్ను కడుతున్నాను. ఆమేన్. ఒకవేళ నువ్వు కట్టుకున్న ఇంట్లో అప్పు చేసి కట్టుకుంటే మళ్ళీ అప్పులో అందరూ వస్తే మళ్ళీ అమ్ముకుంటావేమో, అమ్ముకున్న తర్వాత ఇల్లు లేకుండా అయిపోతుంది నీకు. కానీ నిన్ను నీ కుటుంబాన్ని బహు సత్య దీవెనలతో ఆయన కట్టబోతా ఉన్నాడు. మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు కదా, మీరు నమ్ముతున్నారు కదా, ఆల్రెడీ నీ కుటుంబ సభ్యుల మీద దేవుని ఆత్మక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. అది వర్షం వల్ల స్టార్ట్ అవుతుంది, అది గాలి వల్ల స్టార్ట్ అవుతుంది. కొత్త ఆలోచన, సమస్తములో నూతన మార్పు. భయపడకండి. నీలాంజనంతో కట్టబడిన గృహాలు చూడబోతా ఉన్నాను. ఇల్లు కాదు ముందు కట్టేదైనా, నీ కుటుంబాన్ని కడుతున్నాడు ఫస్ట్. ఆయన నీ కుటుంబాన్ని కడితే నువ్వు 10 ఇల్లు కడతావు. ఆయన ఇల్లు కట్టడం కాదు, నీ చేత ఇల్లులు కట్టిస్తాడు ఆయన. నీ చేత కట్టించాలంటే నిన్ను ముందు సత్యముతో నింపుతున్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సత్యము మన దగ్గర ఉందనుకోండి, నువ్వు ఏది చేసినా నీకు డబ్బే మిగులుతుంది. ఎక్కడికి ఏ పని పూనుకుని వెళ్ళు, నీ హృదయంలో సత్యాన్ని, పరిశుద్ధుడైన సత్యాన్ని నువ్వు ధరించుకుని ముందుకెళ్ళు. నేను అబద్ధం ఆడను, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, జీవించు. ఆత్మదేవుడు నిన్ను నీలాంజనములతో కడతాడు. నీలాంజనములతో కట్టితే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎంత దూరంలో ఉన్న మనుషుడైనా దాన్నే చూస్తాడు. అంటే అందరి ఎదుట నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప సాక్షిగా కట్టబోతా ఉన్నాడు. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ దినం బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నా పట్ల ఎంత దయ చూపించేవా బాబు, నేను ఏడుస్తున్నానని చూచేవా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టుబడి ఆదరణ లేకున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదు. ఎవరిదో కాదు కట్టేది, ఎవరినో కాదు బ్లెస్ చేసేది, అయినా నీ కట్టడము, నీ ఇల్లు, నీ కుటుంబము, నీ గొడవ, నీ కేసులు అన్ని క్లియర్ చేసి ఒక సత్య సాక్షిగా నేను నిలబెట్టబోతావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, గాలివాన చేత కొట్టబడి నీ కుటుంబం, వ్యాపారంలో పాడైపోయి నీ బ్రతుకు, వ్యవసాయంలో పాడైపోయి నీ బ్రతుకు, చెడు వ్యసనాల వల్ల పాడైపోయి నీ శరీరము, మరలా నూతనముగా కట్టబడతావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీలాంజనములతో కడుతున్నాడు ఆయన. నీ తండ్రి గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు. నీలాంజనములతో నీకు ఓకే అనుకుంటే 2 చేతులు ఆయన చేతిలో పెట్టావు. చేతులు విడిచి మరి పైకెత్తండి. నా చేతుల్ని పట్టుకుని కట్టు బాబు, నా చేయిని చేతిలో పెడుతున్నానయ్యా, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలు క్షమించేస్తాయి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ చేతులు దించండి, ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుని స్తుతించండి. నన్ను నీవు నీలాంజనములతో కడుతున్నానని మాట్లాడావు, నేను అర్హురాలని చెప్పావు,
అన్ని కోల్పోయిన నేను ఈ పథకానికి అర్హుడినని చెప్పావు, అర్హురాలని చెప్పావు. అది నీ ప్రేమయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది బాబు. అందరు ఎక్కడున్న అక్కడ లేచి నిలబడి నమస్కరించి నా పాపాలు క్షమించని అడగండి. యేసు నీ కుటుంబానికి అధిపతిగా ఉన్నాడు. నువ్వు ఆహ్వానించు. అందరూ కూడా యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అడగండి. గట్టిగా ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచు బాబు. నీలాంజనములతో కడతానన్నావు, మాణిక్య మనులతో కోట కొమ్ములు. మా కొమ్మ ఎత్తువాడు నీవే. నీవు మా కొమ్మ ఎత్తకపోతే ఎవరు ఎత్తుతారయ్యా? నువ్వు హెచ్చించకపోతే ఎవరు హెచ్చిస్తారు? ఆనంద తైలాభిషేకంతో నేను నిన్ను హెచ్చిస్తున్నానన్నావు. అటు ఆశీర్వాదం దయచేవావు, దీవెన బిడ్డలకు దయచే.